2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. వెలిచూపు వలన కాక వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక కనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువులకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. చాలు. వెలిచూపు వలన నడక, విశ్వాసముతో నడక. ఏమిటి ఇక్కడ? వెలిచూపు వలన నడక. బట్టల కొట్లోకి వెళ్ళారు అనుకోండి అమ్మా, పెళ్లిళ్ళైన ఈ మధ్య బట్టల కొట్లోకి వెళ్ళారు. చూసి కొనుక్కుంటారా, చూడకుండా కొనుక్కుంటారా కదా? చూసి ఆ కలర్లు చూసి, బట్టలు చూసి, దాని నాణ్యాన్ని చూసి కొంటారు. అంటే దీన్ని వెలిచూపు అంటారు. అమ్మా ఏమంటారు? వెలిచూపు అంటారు. పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని చూసి చేసుకుంటారా, చూడకుండా చేసుకుంటారా? దీన్ని వెలిచూపు అంటారు. నేను పెళ్లి కూతుర్ని చూడకుండానే చేసుకున్నాను, దాన్ని విశ్వాసం అంటారు. ఆమెను అడగండి, నేను ఆమెను చూడలా, మా అమ్మ వెళ్ళి చూసి వచ్చింది, అది కూడా పొత్తుపోయినా వచ్చింది. ఆమె నన్ను తీసుకెళ్ళింది మా పెళ్లి కూతురు చూస్తాను, వచ్చింది ఆ ఇంట్లో బిల్డింగ్ బయటికి రాలా. ఆమె అనుకుంటాను ఇక్కడ ఎంత చెప్పింది కనుక నేను చేస్తున్నాను అంతే. అందుకనే ఇప్పుడు 3 పిల్లలు కానీ 74 సంవత్సరం కాపురం చేస్తున్నా. ఇది విశ్వాసం ద్వారా చేసుకున్న పెళ్లి. వెలిచూపు వాళ్ళు చేసుకుంటారు. చక్కగా ఉంది, ఎర్రగా ఉంది, సన్నగా ఉంది, చక్రకాలు లాగా ఉంది, అది చేసుకుంటారు. చేసుకున్న దగ్గర నుంచి ఉంటుంది సోపు. ఏమనుకోబాకండి, సారి నన్ను క్షమించండి. వెలిచూపు ద్వారా కాక మేము చదువమ్మా, ఆశీర్వాదం తెల్ల మాట. వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాం. ఇక్కడ విశ్వాసము, ఫెయిత్ నుంచి 2 మాటలు చెప్తాను నేను. ఒకటి, విశ్వాసం ఏం చేస్తుందంటే నడిపిస్తుంది నిన్ను. ఏం చేస్తుంది చెప్పండి? విశ్వాసము నడిపిస్తుంది. వెలిచూపు నడిపించదు, మీ కళ్ళను పొరలు కట్టేస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూసారో లేదు, బట్టల షాపులోకి వెళ్ళి ఆ చీర వేసినప్పుడు అంత ముందు అంతా లైట్ కాకుండా ఇంకొక లైట్ వేస్తారు టిక్మని. ఆ లైట్ లో ఆ చీర ఎట్లా పడుతుందంటే అస్సలు దేవలోకం దిగుతున్న చీర అన్నట్టు ఉంటుంది. లైట్ ఆడిపెట్టి తెలిసింది మళ్ళీ చీర. వెలిచూపు పెళ్లి చేసినప్పుడు అంటే ఆ పెళ్లి కూతురు తీసుకొని చూసేటప్పుడు వాళ్ళు సారీ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, నన్ను క్షమించండి. దగ్గరలో చదువమ్మా, ఆశీర్వాదం తల్లి. కావున మేము ప్రభు విషయమై భయం ఎరిగిన మనుషులను ప్రేరేపించుతున్నాము. సారీ తల్లి. ప్రభు విషయమైన భయము. రెండవది ఏంటంటే దీన్ని కంట్రోలింగ్ ఫ్యాక్ట్ అంటారు. కంట్రోలింగ్ ఫ్యాక్ట్. ఇందాకదేమో లీడింగ్ ఫ్యాక్ట్ అంటారు. అంటే నడిపించే విశ్వాసము. ఇదేమో భయపెట్టే విశ్వాసము. నేను 3 మాటలు ఇందాక చెప్పాను. ఫెయిత్, రెండవది ఏమన్నాను? ఫియర్ అన్నా. ఫెయిత్ అంటే విశ్వాసం. విశ్వాసం ఏం చేస్తుంది? మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ విశ్వాసము నిన్ను పరలోకము నడిపిస్తుంది. ఈ విశ్వాసము నిన్ను పాపము చేయకుండా నడిపిస్తుంది. ఈ విశ్వాసము నిన్ను లోకంలో బ్రతకకుండా నడిపిస్తుంది. నిన్ను దీన్ని లీడింగ్ ఫెయిత్ అన్నారు. విశ్వాసము నడిపిస్తుంది. నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము మంచి మార్గములో నిన్ను నడిపిస్తుంది. రెండవది, నీ విశ్వాసము నీకు భయాన్ని కలుగు చేస్తుంది. నీ విశ్వాసం నీకేం కలుగు చేస్తుంది? ఫియర్